నేనే బ్రహ్మనుడుకు కారణము లేదు. ఈ వేషము ధరించినందుకు బ్రహ్మనై నిలిచి ఉన్నాను కనుక మా యందు ఎన్ని తప్పులున్నా ఎన్ని ఒప్పులున్నా మీరు క్షమించగలరని కోరుతున్నాను. ఓ సమాజనులారా, ఇదునుగాక 3 మాల గ్రామం నుంచి ఒక దూదేకుల సిద్ధుడు ఆ యొక్క పరిశోగ రాజ్యము కొరకు పరుగు పరుగున ఇటే వచ్చుతున్నాడు. వాడు వచ్చడకు కాస్త ఆలస్యముగా ఉన్నది. వాడు వచ్చేంత వరకు ఈ కొలువు పీటల పైన కూర్చొనుండవగాక. పరమాత్మగునే పూజ చేద్దాము. పదావే పూజము పాలు మారదావాలి. పదావే పూజము పాలు మారదావాలి. పరమాత్మం తెలిపేటి పరమాత్మం తెలిపేటి పరమా గోరని చేరా పదవే పోదాము. పంచభూత పూరం పంచకర్ణము పంచభూత పూరం పంచకర్ణము తెలిపి సంఖ్యాజ్ఞానము తెలిపి సంఖ్యాజ్ఞానము తెలిపి సద్గురుని సేవింప పదవే పోదాము. తనాలో తత్వము తెలిపి తాను తానయ్యేది. తనాలో తత్వము తెలిపి తాను తానయ్యేది. తారాకంబులు తెలిపి తారాకంబులు తెలిపి తత్వస్వామిని చేరా పదవే పోదాము. శ్వాస నిశ్వాసాల సోహమంత్రము తెలుపా. శ్వాస నిశ్వాసాల సోహమంత్రము తెలుపా. అమనస్కం తెలిపేటి అమనస్కం తెలిపేటి అమరేశ్వరుని చేరా పదవే పోదామే. అంటే అంతకాయున్నా
పదవే పోదామే పరిహారమై జన్మరై తంబైనా పరిహారమై జన్మరై తంబైనా పరశివయోగము తెలిపే పరమేశ్వరుని చేరా పదవే పోదామే కరానేలో నందరూ దాసమై బుబులేలు కరానేలో నందరూ దాసమై బుబులేలు వీరా బ్రహ్మము చేరా పదవే పోదామే మానస అంశాలవే పోదామే పరమాత్మ గురులే పూజ చేద్దామే మహాత్మా గురుదేవా ఇంకనూ అగ్గుపడువా తండ్రి ఓహో సాధుపుంగము తెలిపిన కంది మల్లయ్యపురం ఇదే ఉండవచ్చును ఈ పురమందు వెలిసిన మఠము కూడా ఇదే ఉండవచ్చును ఆహా ఆ సభా మధ్యమున కూర్చొని ఉన్నాడే అతడే ఉండొచ్చు నా గురుదేవుడు మహాత్మా జేజి నాయన ఎంత తేజస్సుగా ఉన్నావు తండ్రి నీకు ఇదే 10,000 వందనలు మహానుభావుడు కొలువైయున్నాడే కొలువైయున్నాదమ్మ కోటి సూర్యుల కాంతి ఆత్మా గురువా కొలువైయున్నాదమ్మ కోటి సూర్యుల కాంతి వేలైన భూమధ్య వేడాలు కొలతాను కొలువైయున్నాడే ఆత్మా గురువా శరణు శరణమయ్య తరానే శ్రీకందే మలయ శరణు శరణమయ్య తరానే శ్రీకందే మలయ దారి చూపిన గురువు శరణమయ్య కొలువైయున్నాడే అలనారు వినవే సాగురు ముట్టెనే గనవే అలనారు వినవే సాగురు ముట్టెనే గనవే మోటోలు మురగుల్ల ముట్టే కారణాయులే కొలువైయున్నాడే మహానుభావుడు కొలువైయున్నాడే బాలక నీవు ఎవరు నాయనా నీ పేరు ఏమి నీ తల్లిదండ్రులెవరు నీ ఊరి ఏది నీ వర్ణమేమి తెలుపుము నాయనా మహాత్మా గురుదేవా నా యొక్క ఊరు ముడుమాల గ్రామం నా తల్లి ఆగంబి నా తండ్రి పీరు సాహెబ్ నా వర్ణము దూరేకుల వర్ణం వారి గర్భమందు జన్మించిన పుత్రుడను నా పేరు ముద్దుగా సిద్ధయ్యాంధ్ర గురుదేవా బాలక సిద్ధ అయితే ఎందు నిమిత్తము చేత నా పాదం పట్టి ఉన్నావు నాయనా మహాత్మా గురుదేవా నేను ఆ యొక్క పరశివ యోగ రహస్యం కొరకై నీ పాదములు పట్టి ఉన్నాను తండ్రి పట్టి ఉన్నాను బాలక సిద్ధ
ఆ యొక్క పరిచయోగ రాజ్యము నీకు లభించనేరుదు నాయనా. నా మాట విని నీ ముడుమాల గ్రామంకు తిరిగి పొమ్ము నాయనా. మహాత్మా గురుదేవా, నేను నీ పాదసేవలు చేయనదే ఇక్కడ నుండి పోజాలను గురుదేవా. సరే అలాగే కానిమ్ము నాయనా. శరణు కోరితే నిన్ను గురువే, మహా విలాపమాలించు ప్రభువే. శరణు కోరితే నిన్ను కాపాడమని నన్ను. శరణు కోరితే నిన్ను కాపాడమని నన్ను. కారణ గురుమూర్తి, కారణ గురుమూర్తి, నా కన్నా తండ్రివా. శరణు కోరితే నిన్ను గురువే. మహాత్మా గురుదేవా, శరణు కోరితే మహాత్మా గురుదేవా, ఎన్నెన్నో భక్తుల జన్మించి తిరిగేను. చాలు ఈ జన్మ, ఇక చాలు ఈ జన్మ, కర్మ కర్మము నాకు. నిన్ను సంసారములో చిక్కి నిన్ను తెలియాలైతే, నిన్ను తెలియాలైతే నా పాలే దైవమా. శరణు కోరితే నిన్ను గురువే.
పామాలించు ప్రభువే పామాలించు ప్రభువే. బాలకా సిద్ధ, నీవు చూడడానికి పసి బాలుడుగా ఉన్నావు. నీకు క్రామ, క్రోధ, లోభ, మోహ, మదమాక్షరములు ఎక్కువగా అగుపడుచున్న అవినాయన. కనుక నా మాట విని నీ ముడుమాల గ్రామంకు తిరిగిపోయి ఒక కులశక్తిని పెళ్ళి ఆడి సంసార సాగరములు మునిగి తేలిన తర్వాత అప్పుడు లభించునేమో ఆ యొక్క పరిశోధ రాశము. నీకు అంతవరకు నేను చెప్పజాలను నాయనా. మహాత్మా గురుదేవా, ఆ కళ్ళ సంసారం నాకెందుకు గురుదేవా? ఆ యొక్క పరశివ యోగ రాష్ట్రం ఇచ్చేంత వరకు నీ పాదములు విడవజాలను గురుదేవా, మరవజాలను. బాలకా సిద్ధ, నేనెంత చెప్పినా వినకుండా ఉన్నావు. నీకు కృతాయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము, ఈ 4 యుగాలలో ఎనికిటి సమాచారం ఏమైనా తెలిసుంటే తెలుపు నాయనా. మహాత్మా గురుదేవా, నాకు తెలిసినంత వరకు మాత్రమే తెలిపేది, నువ్వు వినుము గురుదేవా. తెలుపు నాయనా. మహాత్మా గురుదేవా, ఓ వీరనారాయణ, లోకరక్షక, దశావతారం మారినంతలో బనగానిపల్లెలో గరిమిరెడ్డి గారి అచ్చమ్మ ఇంటిలో పిచ్చి వీరయ్యవై గోవులు కాయటానికి ఏర్పడి ఉంటే గురుదేవా, అప్పుడు నీవు ప్రతి దినము 10 లక్షల వేదాంతములు రాయుచుంటే గురుదేవా. అటు పిమ్మట ఏమి జరిగింది బాలక? మహాత్మా గురుదేవా, నాకు తెలిసినంత వరకు మాత్రమే తెలిపేదను, వినుము గురుదేవా. తెలుపు బాలక.
నీలో నన్నోరు దాసమై పోలేరు. ధరణిలో నన్నోరు దాసమై పోలేరు. మాధవుడవు నీవే, మాధవుడవు నీవే. బాలకాసిత, అదిగో చూడుము నాయనా, అదిగో చూడుము నాయనా, తూర్పు దిక్కున రేచుక పొడుస్తున్నది. అటు పిమ్మట ఏమి జరిగింది బాలక? మహాత్మా గురుదేవా, నాకు తెలిసినంత వరకు మాత్రం తెలిపేది విను గురుదేవా. తెలుపు బాలక. మహాత్మా గురుదేవా, అప్పుడు ఈ గోపాపము కొరకు సర్వ క్షేత్రములు తిరిగిన, సర్వ మునేశ్వరులు కైకొనిన, నేను పనగానిపల్లికి రాగానే నీ దర్శనం అయినది గురుదేవా. అప్పుడు నీవు ఓరి బాలక, ఎంత ఘోరమైన పాపం తలిపెట్టిన అనగా నేను గో కలబరము చూపెట్టిన గురుదేవా. అప్పుడు ఈ గోపాపం పరిహారమైపోవాలంటే నీవు ముడుమాల గ్రామంలో ఆదాంబి పీరు సాహెబ్ అనే దంపతులు గలరు. వారి గర్భమందున జన్మించి పాయక 12 సంవత్సరములో నా పంచకాసిని వెడల ఈ గోపాపం పరిహారమైపోవునని చెప్పి ఉంటే గురుదేవా. అందు నిమిత్తం చేత నీ పాదములు పట్టి ఉన్నాను గురుదేవా, పట్టి ఉన్నాను. బాలకాసిత, అదిగో చూడుము, తూర్పు దిక్కున రేచుక పొడుస్తున్నది. ఇక నేను సముద్ర స్థానానికి పోవడానికి గడియలు మించుతున్నవి. ఇక నేను పోతున్నాను నాయనా. మహాత్మా గురుదేవా, నేను కూడా నీ వెంటనే వచ్చేది గురుదేవా. బాలకాసిత, మానవుడు నా ఎమ్మడ రాకూడదు నాయనా. మానవుడు నా ఎమ్మడ వచ్చినట్లయినా నా తపస్సుకు చిందా భిన్నమై పోవునుగాక. మహాత్మా గురుదేవా, నీ వచ్చేంత వరకు ఈ మఠమ చెంతనే కూర్చొని ఉండదు గురుదేవా. బాలకాసిత, నీవిక్కడ కూర్చున్నట్లయినా నా కుమారులు గోవిందయాచారి, పోతులూరాచారి వారు వచ్చి నిన్ను కొట్టుదురో తిట్టుదురో నా మాట అయిన నీ ముడుమాల గ్రామంకు తిరిగి బొమ్మనాయరా. మహాత్మా గురుదేవా, నీ కరుణ కటాక్ష దీక్ష నా పైన ఉండవలను. నన్నెవరు కొట్టలేరు, తిట్టలేరు గురుదేవా. సరే, నీ ఇష్టము నాయనా. ఇక నేను పోతున్నాను. సరే, చల్లగా పోయి రండి గురుదేవా.